ఇటీవల ఉమ్మడి విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ అంశంపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్పందించారు. నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 2024 ఏడాదికి సంబంధించి సాధించిన పురోగతిపై ఎస్పీ సమావేశం నిర్వహించారు. గత కొంతకాలంగా కొంతమంది పోలీసు ఆఫీసర్ల దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగినట్లు గుర్తించామని తెలిపారు. అదే పంథాను కొనసాగించిన నకిలీ ఐపీఎస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో డ్యూటీలో ఉన్న కొంతమంది పోలీసులతో ఫోటోలు దిగారని వెల్లడించారు. తీసుకున్న ఫోటోలను తన వాట్సాప్ స్టేటస్లోనూ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడని తెలిపారు. ఆయనను విశాఖ అవుట్కట్స్లో విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ వివరించారు. ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నకిలీ ఐపీఎస్ సంబంధించి నిన్న 2 days బ్యాక్ అతన్ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అతను విజయనగరం టౌన్లో ఉన్న అతను నకిలీ ఐపీఎస్గా ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి అంటే జనవరిలో అతను నేను ట్రైనింగ్కి పోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని నెలల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని ఎక్కడెక్కడ కలవడము, తర్వాత కొన్ని చోట్ల ఫోటోలు దిగడము, మొన్న డిప్యూటీ సీఎం గారి టూర్లో అక్కడ వెన్యూకి వెళ్ళి అక్కడ కొంతమంది పోలీస్ సిబ్బందితో ఫోటోలు దిగడం జరిగింది. సో అది అతను ఇట్లాంటి ఫోటోలు స్టేటస్ పెట్టేవాడు, సో సోషల్ మీడియాలో పెట్టేవాడు. సో ఎప్పుడైతే మన దృష్టికి వచ్చింది ఇది ఇమ్మీడియట్గా దాని మీద మనమే అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అతను విజయనగరం రూరల్ పోలీస్ వాళ్ళు రాత్రి వెళ్ళి అక్కడ వైజాగ్ సిటీలో అవుట్స్కర్ట్స్లో అతను పారిపోతుంటే అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ ఇట్ కేమ్ టు అవర్ నోటీస్, యాజ్ సూన్ యాజ్ ఇట్ కేమ్ టు అవర్ అటెన్షన్, దాని మీద ఇమీడియట్గా అరెస్ట్ చేసి